హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గర కాల్పులకు తెగబడ్డ ప్రభాకర్ మామూలుడు కాదు. తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 2 కోట్లకు పైగా విలువ చేసే చోరీలు, 80కి పైగా కేసులు, వాటికి తోడు మర్డర్ ప్లానింగ్లు. ఇలా ఒకటేమిటి, అతగాడి క్రైమ్ రికార్డ్ చాలానే ఉంది. వాడి క్రైమ్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి 3 గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ గన్స్ ను బీహార్ నుంచి కొనుగోలు చేసినట్టు తేల్చారు. అలాగే సాఫ్ట్వేర్ ఫ్రెండ్ తో ప్రభాకర్ కలిసి ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు ఆ రూమ్ లో ఉన్న 428 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, గతంలో విశాఖ జైల్లో తనను చిత్రహింసలకు గురి చేసిన తోటి ఖైదీని మర్డర్ చేసేందుకు ప్రభాకర్ స్కెచ్ వేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ పై ఇప్పటి వరకు 80 కేసులున్నట్టు విచారణలో తేలింది. 2 కోట్లకు పైగా విలువ చేసే చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. కొట్టేసిన సొత్తును మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేస్తుంటాడని తెలిపారు. అలాగే హైదరాబాద్ నార్సింగి, రాజేంద్రనగర్ లో అనేక కేసులున్నట్టు వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయ్యాడు. 2022లో పోలీసుల నుంచి తప్పించుకొని అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇక పక్కా సమాచారంతో ప్రిజం పబ్ కి వెళ్లిన పోలీసులు ప్రభాకర్ ను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేర్లు మారుస్తూ ప్రభాకర్ చేస్తున్న క్రైమ్ ని బట్టబయలు చేశారు. ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ HP by night, అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. మొత్తంగా 2 రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.